సేమ్ టైం రెయిన్బో హాస్పిటల్లో 3 కేసులు ఉన్నాయి. అలాగే కిమ్స్ బొలినేనిలో 5 కేసెస్ ఉన్నాయి. సన్స్టార్ లో 1 కేసు చనిపోయారు. అలాగే రవి చైతన్య హాస్పిటల్లో 1 కేసు చనిపోయారు. ఏ ఒక్క కేసు కూడా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 3 చనిపోయారు. కానీ ఈ క్షణం వరకు కూడా కనీసం ప్రభుత్వం తరపు నుంచి రెస్పాండ్ అయ్యి ఒక్కరు కూడా అక్కడ పోయి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏం కావాలని చెప్పి అడిగినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చనిపోయినటువంటి కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగిందట. ఈ కేసు చూపిస్తా ఉన్నా మీకు. డి రితిక్ కేవలం 1 ఏడాది 9 నెలలు, అంటే 2 సంవత్సరాలు కూడా నిండలే. ఆ బాబుకి సంబంధించినటువంటి బిల్లు రెయిన్బో హాస్పిటల్కి సంబంధించి ఈ క్షణం దాకా దాదాపుగా 8.5 లక్షల రూపాయలు ఖర్చయింది.